రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రిజర్వేషన్ల పైన గందరగోళం సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నాడు. బీజేపీ ప్రభుత్వము రిజర్వేషన్లను తొలగిస్తుందని ఒక అజ్ఞానిలా మాట్లాడుతున్నాడు. 10 సంవత్సరాల కాలంలో రాజ్యాంగబద్దంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి కాన్స్టిట్యూషన్ ప్రకారమే ఈ దేశంలో 10 సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వము నడిపిందంటే అది రేవంత్ రెడ్డికి గుర్తు లేదా? ఏనాడైనా కాన్స్టిట్యూషన్ కు వ్యతిరేకంగా ప్రధానమంత్రి వ్యవహరించిందా? మీలేక చిల్లర మాటలు మాట్లాడి లేనిపోని అబద్దాలు మాట్లాడి ప్రజలలో ఆందోళన రేకెత్తించేటువంటి ప్రయత్నం ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. ఒకవేళ బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తే ఓసీలలో ఉన్నటువంటి పేదవాళ్లు ఈడబ్ల్యూఎస్ కింద 10% ప్రధానమంత్రి రిజర్వేషన్ ఎందుకు కల్పించిండు? దీనికి ముఖ్యమంత్రి జవాబు చెప్పగలుగుతాడా? ఒకవేళ జవాబు చెప్పేటువంటి దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా? ఒక పక్క బీజేపీ 75 సంవత్సరాలుగా ఓసీలలో, రెడ్డిలలో, బ్రాహ్మణులలో, ఇతరత్ర అగ్రవర్ణాలలో పేదలకు రిజర్వేషన్లు లేదని అనేక దశాబ్దాలుగా పేద వర్గాల్లో ఏదైతే ఆ అగ్రవర్ణాలలో పేదలకు రిజర్వేషన్లు ఇవ్వమంటే మీ కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా దాని గురించి పట్టించుకోలే. ఇవాళ పేద రెడ్ల కొరకు కావచ్చు, పేద బ్రాహ్మణుల కొరకు కావచ్చు, ఇతరత్ర వైశ్యుల కొరకు కావచ్చు, పేద వర్గాలకు 10% రిజర్వేషన్లు ఎవరు కల్పించిరో ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడడం రేవంత్ రెడ్డి గారికి తగదు. భారతీయ జనతా పార్టీకి ఏనాడు కూడా రిజర్వేషన్లను తీసేస్తామని మాట్లాడదు, తీసేయదు. ఇవాళ బీసీలకు రిజర్వేషన్లు దక్కకుండా బీసీల కోటను తగ్గేటట్టు చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 4% మైనార్టీలకు రిజర్వేషన్లు ఇచ్చి ఆ మైనార్టీల కోట బీసీలలో కట్ చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? ముఖ్యమంత్రిగా మాట్లాడేటప్పుడు సోయి మీద మాట్లాడాలని రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తున్నాం. ఇవాళ ఈటల రాజేందర్